దైవ కళ్యాణాలు అంటే జరగడానికి కారణం ఏంటంటారా? దైవ కళ్యాణం జరగడం ఎందుకు అలా అమ్మా? లోక కళ్యాణం కోసం. అంటే ఇప్పుడు లోక కళ్యాణం అంటే ఏం జరగాలని, ఏం జరిగితే లోక కళ్యాణం? మా అబ్బాయికి సీట్ రావాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్లి రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు వ్యాధులు రాకుండా ఉండాలి, బాధలు రాకుండా ఉండాలి, కష్టం రాకుండా ఉండాలి. ఇదేనా మా లోక కళ్యాణం? అంటే ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ వ్యాధి బాధ వచ్చినా, ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా ఎక్కడికి తిరుగుతున్నాం ఇప్పుడు? మా అందరం కూడా దైవం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన ఇంట్లో జరిగే, మన కుటుంబానికి జరిగే, మన శరీరానికి జరిగే, మనసుకి జరిగే అన్ని పనులకి కూడా ఎక్కడికి పరిగెత్తుతున్నాం అంటే దైవం దగ్గరికి పరిగెత్తుతున్నాం. ఆ దేవుడు తొందరగా ఇచ్చేస్తాడు, తొందరగా తీర్చేస్తాడు, తొందరగా మనకు ఆ వ్యాధి బాధ పోతుంది అని. ఏ బాధ అయినా, ఆర్థిక బాధ, మానసిక బాధ, శారీరక బాధ అని మన అభిప్రాయం, అంతే కదా? ఒకటి పెట్టుకోండి, శారీరకంగా అంటే శరీరం అనుభవించేదైనా, మానసికంగా మనసు అనుభవించేదైనా, ఆర్థికంగా అంటే ధనం లేకపోవడం, ఉండడం, ఉన్నా కానీ అనుభవించలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం వెనకట చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారం తెచ్చుకున్నాయి. ఎవరు తేలా, మనంతటగా మనమే మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం అవన్నీ చేసుకున్న, అంటే వెనకట చేసిన పాపాలకు సంబంధించిన అన్నీ కూడా మనం వెంట తెచ్చుకొని, తెచ్చుకున్న వాటిని అంటే మనకు సంబంధించిన అప్పుని మనమే అనుభవిస్తున్నాం, అంతేకమ్మా? ఇప్పుడు మనం అప్పుని అనుభవిస్తున్నప్పుడు అప్పు తీరాలా వద్దా? అప్పు తీరకన్నా ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? భగవద్గీతలో స్పష్టంగా ఉంది, కర్మ అనేది అనేక జన్మల నుంచి మనకు వెంట ఉంటుంది. ఆ జన్మలకు సంబంధించిన పుణ్యకర్మైన పాపకర్మైన అనుభవించి తీరాల్సిందే. మరి ఇప్పుడు లోక కళ్యాణం అంటే ఏంటి? లోకానికి కళ్యాణం. లోక కళ్యాణం జరగాలంటే మనలో ఏం జరిగితే లోక కళ్యాణం జరుగుద్ది? ఏమ్మా? అన్నిటికంటే భయంకరమైంది మన లోపల ఒకటి ఉందమ్మా. అందరి లోపల, నా లోపల, మీ లోపల, అందరి లోపల ఉంది. ఏంటది? దానివల్ల ఇప్పుడు లోక కళ్యాణం జరగట్లా. జరగాలని చేసుకున్నాం ఆయన కళ్యాణం. ఏం చేస్తే జరుగుద్ది అంటే మన లోపల ఉన్న శత్రువు మనకే తెలియట్లేదు. ఎవరు? మనస్సు. ఉందా అందరికీ? ఆ మనసు ఇవాళ మనల్ని తప్పటడుగులు వేసేలాగా, తప్పు ఆలోచన చేసేలాగా, పెద్ద చిన్న తారతమ్యం కానీ, తల్లిదండ్రులు అనే వివేకం కానీ, మనం భూమి మీదకి వచ్చిన మానవ జన్మ గొప్పది, విలువైంది, కాస్త దానమో దైవమో నామస్మరణో చేసుకుంటూ బ్రతకాలని కానీ, ఎవరికి హాని కలిగించకూడదని కానీ ఈ మనసు తెలుసుకొని లేదు. అది నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తానన్నట్టుగా ఉంది. అందుకనేంటి ఇప్పుడు ఏం మారాలి అమ్మా? మన లోపల మనసులు మారడమే లోక కళ్యాణం. మనందరి మనసులు మారినాయి అనుకోండి, ఎవరికైనా హాని కలిగిస్తామా? గొడవలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? సమస్య ఉంటుందా? అది ఎప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది? మానవ జన్మ విలువైన మానవ జన్మలో ఉన్న మనం సక్రమంగా మన మనసు ఆలోచించే తీరు మనకి మారినప్పుడు ఏమవుతుంది? మొత్తం సమిష్టిగా లోక కళ్యాణం అవుతుంది. ఇప్పుడు దైవ కళ్యాణం చూసినప్పుడు మనం ఏం కోరుకోవాలి? ఇప్పుడు అయ్యా నీ కళ్యాణాన్ని కన్నుల పండుగగా చూసాం, మరి విలువైన మానవ జన్మ ఆయుష్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ టైం ఎలాంటిదో తెలియదు. ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడే మమ్మల్ని సన్మార్గంలో నడిపించేలాగా ఒక శక్తిని ఇయ్యయ్యా, మంచి చెడు తెలుసుకునే ఒక జ్ఞానాన్ని ఇయ్యయ్యా. అంతేనా? నీ కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అలా సమాజం కానీ, లోకం కానీ, సమస్త సృష్టి కానీ, సమస్త జీవులు కానీ, మనం కానీ అంత కళ్యాణంగా శుభంగా ఉండాలి అంటే అంతర్గతమైన మన మనసుల్లో మనోభావాల్లో రావాలి తేడా. మన మనోభావాల్లో వస్తేనే అది లోక కళ్యాణం జరుగుతుంది. ఎందుకు? ఒక మంచి మనిషితో సాంగత్యం చేసామనుకోండి, మన మనసు కూడా ఏమైపోద్ది? మంచిగా అయిపోద్ది. అందుకని ఇప్పుడు మనం దైవంతో సాంగత్యం పెట్టుకున్నాం అనుకోండి, ఈ జన్మకి ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ నీతోనే సహవాసం చేస్తానయ్యా అన్నాం అనుకోండి, అప్పుడు మన మనసులు ఏమవుతాయి? పవిత్రం అవుతాయి.
మన మనసు పవిత్రంగా ఉంటే చుట్టూ ఉన్న 10 మంది కూడా అదే భావంతో అవుతారు. ఆ 10 మంది ఇంకో 10 మంది కలిసి పవిత్రంగా అవుతారు. అప్పుడు అదేమవుతుంది? అందరూ కూడా ఒక మంచి మార్గంగా, మంచి నడవడికగా, సత్ప్రవర్తనగా ఉండి సమాజ శ్రేయస్సు, అదే లోక కళ్యాణం. మన మనోభావాలు మారడమే లోక కళ్యాణం. అందుకనే ఆయన కళ్యాణంలో పాల్గొని ఆయన కళ్యాణాన్ని చూస్తూ ఆ ఆనందంలో ఆయన పరమశక్తి, మహాశక్తి, పరమాత్మ స్వరూపం దైవం అంటే సృష్టి మొత్తాన్ని ఏలే యజమాని, ఏ రూపంలో ఉండనివ్వండి దైవం, అది ఈశ్వరుడా, విష్ణువా, బ్రహ్మ, సమర్థ సద్గురు సాయినాథుల వారా, అమ్మవారా, ఆంజనేయ స్వామి, మీరు ఏ రూపంలో ఉన్నా ప్రార్థించండి. ఆ రూపాలన్నీ సమస్త సృష్టిని ఏలే యజమాని, అంటే ఈ సమస్త సృష్టికి యజమాని వాళ్ళు. ఆ యజమాని దగ్గర సహవాసం చేసాం అనుకోండి, యజమానితో సాంగత్యం పెట్టుకున్నాం అనుకోండి, నిరంతరం యజమాని ధ్యాసలో ఉన్నాం అనుకోండి, మన మనసులు శుభ్రమైపోతాయి. ఇంకా ఎక్కడ ఎవరితో సహవాసం పెట్టుకున్నా ఏమైపోతాం? పాడైపోతాం. మన మనసులు ఇంకా అసలే దారి తప్పున్నాయి, ఇంకా దారి తప్పుతాయి. అదనమాట లోక కళ్యాణం అంటే. ఎలా జరుగుతుందంటే మన లోపల అంతర్గత మనో పరివర్తనే లోక కళ్యాణం. మనసు మారాలంటే దైవానికి దగ్గరగా సహవాసం పెట్టుకున్నా, అన్నిటికీ మించి సద్గురువుతో సహవాసం పెట్టుకున్నా అది అనంతమైన ఫలితంగా మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. శాస్త్రంలో ఒక వాక్యం చెప్పింది, మనం ఏదైనా పూజ, ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఇంటి దగ్గర మన పూజా మందిరంలో చేస్తే ఒక రకంగా ఉంటుంది ఫలితం, దేవాలయంలో చేస్తే ఒక రకంగా ఉంటుంది ఫలితం, పుణ్యక్షేత్రాల్లో, నదీ నదాల్లో చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫలితం, ఒక సద్గురు సన్నిధిలో చేసిన దానికి అనంతమైన లెక్కలేనంత పుణ్యం ఉంటుందన్నారు. మరి ఇప్పుడు ఇవాళ ఎవరి సన్నిధిలో చేస్తున్నాం? సమర్థ సద్గురు సాయినాథుల వారి సన్నిధిలో ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క పూజ, పవిత్రమైన సోమవారం నాడు చేసుకునే అవకాశాన్ని బామ ఇచ్చాడు. అందుకని ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు కూడా ఈ పూజ అంటే ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు, అమ్మా ఇది అంటే ఒక సంఘటన జరిగింది మాకు సత్తుపల్లిలో. ఇట్లా మనం ఈ దీపోత్సవం చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి జీవితం అంటే ఇప్పుడు చెప్పే కదా, ఏమీ తెలియకుండా అన్య విషయాల్లో జాసలో మునిగిపోయి ఎలా అంటే అలా జీవించే ఒక వ్యక్తి ఆ సమిష్టిగా ఇంత మందిర్లో, అంటే అక్కడ మరి ఇంకా ఎక్కువ కదా, అంత మందిర్లో ఈ దీపాన్ని వెలిగించాడు. ఏం తెలియకుండా, తనకు అసలు భగవంతుడు అంటే, ఇంకోటంటే, ప్రార్థన అంటే, పూజ అంటే, నమస్కారం అంటే తెలియకుండా దీపాన్ని వెలిగిస్తే ఆ భగవంతుడు తనలో ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించి ఇవాళ ఎంత సన్మార్గంలో నడిచేలాగా ఆ బిడ్డని తీర్చిదిద్దారంటే ఆ ఒక్క జ్యోతి తనలో వెలిగించేలా చేశాడు భగవంతుడు. అంత గొప్పతనం ఉంది జ్యోతికి. ఎందుకు? జ్యోతి స్వరూపమే భగవద్గీతలో ఏమన్నాడు? ఆ జ్యోతి, ఆ ప్రకాశాన్ని నేనే అన్నాడు పరమాత్మ. అందుకని అటువంటి మీరు జ్యోతిని సమర్థ సద్గురు సన్నిధిలో, సాక్షాత్ శివ భగవానుడి సన్నిధిలో మీరు ఆ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఏదో దీపం, ఇది దీపమా కాదా, లేకపోతే ఇది నూనె కాదా, ఇది ఒత్తే కాదా, ఇట్లాంటి అన్ని పిచ్చి ఆలోచనలు, మన మనసు చెప్పే, శత్రువు చెప్పే ఆలోచనలు మొత్తం పక్కన పెట్టండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మాకు కూడా ఈ ఉన్న సమయం, ఆయుష్ ఎంతైతే మాకు ఇచ్చాడో ఆ ఆయుష్లో మేము భగవంతుడికి దగ్గర అయ్యేలాగా, నిజంగానే మా మనసు సరిచేసుకునేలాగా, మేము మంచిగా జీవించేలాగా ఈ కొంత సమయాన్ని మాకు అటువంటి అదృష్టాన్ని అయ్యా, అలాంటి జ్ఞానాన్ని మాలో కలిగించని